పేదవాళ్ళకు ఇల్లు దొరికాయా కనుక్కుంటందుకు పోయినానండి. ఎందుకంటే పేదవాళ్ళు వాస్తవానికి 50 సంవత్సరాల నుంచి కిరాయిలో ఉంటున్నారు. కిరాయిలు కట్టలేకపోతున్నారు. నానా బాధలు పడుతున్నారండి. నానా అవస్థలు పడుతున్నప్పుడు దీని విషయంలో నేను కొన్ని ఆధారాలు సంపాదించి నేను జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని వెళ్ళానండి. వాస్తవమే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. పై ఆఫీసర్ నుంచి అందరూ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఇది ఆర్డర్ కాపీలని దాచిపెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో. ఇదే విషయంలో అర్హులైన వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు దొరికాయా ఇది కనుక్కొని తందుకుపోయినానండి. అధికార వాళ్ళు ఏమంటున్నారంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అడ్మిటేషన్ కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తాము, కార్డు లేని వాళ్లకు వీడియోలు తీసుకుంటే మేము మీకు పోలీస్ కేసు చేస్తాము అని బెదిరించారు సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్కు. ఈ మహమ్మద్ చాందపాష దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటేనే అధికార వాళ్ళతోటి నేను మాట్లాడతానండి. ఆధారాలు లేనిది నేను మాట్లాడాను. ఎందుకు అధికార వాళ్ళు భయపడుతున్నారు? చాందపాషతోటి ఫేస్కి ఫేస్ మాట్లాడాలి అని అంటున్నాను. అధికార వాళ్ళు ఏది చెప్తే అదే వార్తలు పెట్టాలని చెప్తారండి. మా ఛానల్ పేరు వార్త కాదు, ఉన్న వాస్తవానికి వార్తను పెడతాను నేను. అమ్ముడు పోయే ఛానల్ కాదు మాది. నీతి నిజాయితీగా ఉన్న మా ఛానల్ ఇది. ప్రజల పక్షాన ఉంటుంది మా ఛానల్. మా ఛానల్ అమ్ముడు పోదు. చాందపాష ఇవనికి అమ్ముడు పోదు. ఇవని దగ్గర డబ్బులు తీసుకొని మేము వార్తలు పెట్టమండి. మేము డబ్బులు ఏవైతే తీసుకొని పెడుతున్నారో వార్తలు, వాళ్ళు పేరు వార్తలు పెడుతున్నారండి. వాళ్ళు కక్కుతుపడారు, డబ్బులకు అమ్ముడు పోయారు. కానీ మా ఛానల్ అలాంటి వాది కాదు. ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, ప్రజలకు తెలియజేస్తాము. ఏ అధికార వాళ్ళైనా కానీ 100% పేద ప్రజలకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము. ప్రాణాలకు తెగించి మేము రోడ్డు మీదకి వెళ్తామని న్యూస్ కవర్ చేస్తానికి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏమంటారంటే పని పాట లేక మీరు న్యూస్ కవర్ చేస్తారా అంటున్నారు. పని పాట లేకనే న్యూస్ కవర్ చేస్తున్నాము. అయితే అధికార వాళ్ళకు మంచి పేర్లు వస్తున్నాయి, పొలిటికల్ పార్టీ లీడర్స్లకు మంచి పేరు వస్తున్నాయి. నేను ఒకటి అడుగుతున్నాను జిల్లా కలెక్టర్ గారికి, మీరు ఫస్ట్ మాకు అడ్మిటేషన్ కార్డు ఇవ్వండి, మేము చూపిస్తాము. మీకు చేతనైత లేదా? ఒక మీడియా మిత్రులకు అడ్మిటేషన్ కార్డు ఇష్యూ చేసేందుకు మీకు చేతనైత లేదు, మీరు కార్డు ఇవ్వలేదు, మరి ఎలా మీరు కార్డు అడుగుతున్నారు మాకు? ఫస్ట్ మీరు మా జర్నలిస్ట్ మిత్రులకు అడ్మిటేషన్ కార్డు ఫస్ట్ ఇష్యూ చేయండి, తర్వాత మీరు అడగండి అడ్మిటేషన్ కార్డు ఉంటే లోపలికి రావాలని. మీరు అడ్మిటేషన్ కార్డు ఇష్యూ చేసేందుకే మీ జిల్లా కలెక్టర్ గారికి చేతనైతే లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు 90 రోజుల్లో అడ్మిటేషన్ కార్డు ఇష్యూ చేస్తాను జర్నలిస్టుల మిత్రులకు అని చెప్పిండు. సీఎం గారు మాట ఇచ్చి మాట తప్పారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం గారు అడ్మిటేషన్ కార్డు లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో పోయి వార్తలు కవర్ చేస్తే అధికార వాళ్ళు జర్నలిస్టుల మీద కేసు బుక్ చేస్తామని బెదిరిస్తున్నారు జర్నలిస్టులకు. ఇది పద్ధతి కాదు. మా జర్నలిస్టులతోటే మీరు పేరు సంపాదించుకున్నారు సీఎం గారు. మా జర్నలిస్టులతోటే మీరు మంచి పేరు సంపాదించుకున్నారు, అధికారంలో కూర్చున్నారు. మా జర్నలిస్టులకు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు? సమాధానం ఇవ్వండి. జిల్లా కలెక్టర్ గారు, మీరు ఏదైనా మీటింగులు పెడితే అధికార వాళ్ళు మీటింగ్లకు కొంతమంది జర్నలిస్టులకు లోపలే పిలిపిస్తారండి. ఎవరికి పిలిపిస్తారు? అధికార వాళ్ళు మాట విన్న వాళ్లకు, అధికార వాళ్ళకు ఎవరైతే జర్నలిస్టు మానుసులు అవుతారో వాళ్ళకే పిలిపిస్తారండి. ఈ మహమ్మద్ చాందపాష ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ మీటింగ్ జరిగినా కానీ నేను వెళ్తానండి. నాకు లోపలికి రానియరు. ఎందుకు రానియరు? దానికి కారణం ఏంది? ఉన్నది ఉన్నట్టు అడుగుతాం మేము. ఇది తప్ప ఉన్నది ఇంద్రమ్మ ఇస్తారా? పేడు వార్త పెట్టే వాళ్ళకే మీరు ఓపెన్ ప్లేస్ ఇస్తారా? నీతి నిజాయితీగా ఉన్న జర్నలిస్టులకు మీరు అడ్మిటేషన్ కార్డు ఇష్యూ చెయ్యరా అని నేను మీకు ఓపెన్గా మాట్లాడుతున్నాను. నేను
అసలు ఎందుకు భయపడుతున్నారు? ఈ చాందు పాషా ఒక పేద కుటుంబాలు పుట్టాడు. ఈ చాందు పాషా పుట్టినప్పటి నుంచి కిరాయింట్లో ఉంటున్నాడు. ఎన్నోసారి దరఖాస్తులు పెట్టుకున్నాను నేను కూడా. ఇంతవరకు ఎందుకు అలాట్మెంట్ చేయలేదు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా ప్రతిసారి చెప్పాను. మీరు ఫోన్ చేయండి, ఎక్కడికి రావాలి చెప్పండి, నేను వస్తాను. నా నంబర్ కూడా ఇస్తాను, మీకు నోటెడ్ చేసుకోండి. కలెక్టర్ వాళ్ళకి చెప్తున్నాను, ఆడియో వాళ్ళకి చెప్తున్నాను, హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లకు కూడా చెప్తున్నాను. నా నంబర్ నోటెడ్ చేసుకోండి. నా సెల్ నెంబరు 8977833307. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా, సంగారెడ్డి జిల్లా. నేను స్టాఫ్ రిపోర్టర్ని. ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను. నేను ఏ అధికార వాళ్ళకు నేను భయపడను. ఎవడు అధికార వాళ్ళు తప్పు చేసినా కానీ అది నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. అమ్ముడు పోయిన జర్నలిస్టులు అధికార వాళ్ళ మాట వింటారు. మేము అమ్ముడు పోను. ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాను. నేను నా మీద కేసు నమోదు చేస్తారా చేసుకోవచ్చు, అరెస్టు చేపిస్తారా చేపియండి, చంపిస్తారా చంపిపియండి. చాంద్ పాషా ఒక దేవునికి భయపడతాడు, నాయకులకు కాదు భయపడేది. నేను నీతి నిజాయితీగా ఉంటాను. చెమటలు గుట్టించి నేను కడుపు నింపుకుంటాను. నేను అడిగేది ఏం తప్పు? ఒక అధికార వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ప్రజల సమస్యల మీద వాళ్ళు మాట్లాడితే నాకు డౌట్ వచ్చి నేను అడుగుతాను. అది అడుగుడు తప్పని అధికార వాళ్ళు చెప్తున్నారు. అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అధికార వాళ్లకు భయం ఉంటుంది. ఒకవేళ భయం లేకపోతే చాంద్ పాషాతోటి పేసుకు మాట్లాడాలని ప్రతిసారి చెప్తున్నాను నేను. ఎందుకు మాట్లాడతలేడు? దానికి కారణం ఏంది? మీకు చేతనైతే దమ్ముంటే ఫస్ట్ జర్నలిస్టులకు అడ్యుకేషన్ కార్డ్ అమలు చెయ్యండి, తర్వాత అడగండి. మీరు జిల్లా కలెక్టర్కే చేతనైతే లేదు ఒక జర్నలిస్ట్ మిత్రులకు అడ్యుకేషన్ కార్డ్ ఇష్యూ చేసేందుకు. మరి ఎలా అడుగుతున్నారు? కార్డు ఇష్యూ చేయండి, కార్డు చూపించమని ఎలా చెప్తున్నారు? అడ్యుకేషన్ కార్డు లేకపోతే పోలీస్ కేసు చేస్తానని మీరు బెదిరిస్తున్నారు అధికార వాళ్ళు. ఇది తప్పు కదా? అంటే అధికార వాళ్ళు తప్పు చేసినట్టే కదా. తప్పు చేయలేకపోతే అధికార వాళ్ళు మరి నాతోటి పేస్కు పేస్ ఎందుకు మాట్లాడతలేరు? నేను నంబర్ కూడా ఇచ్చాను, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. నేను